అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో ప్రార్థనా గీతాన్ని బాలరాజు గారు పాడతారు. హారతి జ్యోతి గారు. జై బాబా అండి బాలరాజు గారు. अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देव। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देव। अपार दिव्य कृपा सागर अपार दिव्य कृपा सागर सकल चराचर जगदुद्धार सकल चराचर जगदुद्धार नमो मेहर बाबा अवतार नमो देव देव। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देव। जोहारुलिवे श्री मेहर बाबा जोहारुलिवे श्री मेहर बाबा। మహిని జనించిన మానవ రూప మహిని జనించిన మానవ రూప ఇహపర ఆనంద జీవనమేవ ఇహపర ఆనంద జీవనమేవ భవభయ భంజన పరమ పావన భవభయ భంజన పరమ పావన నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవ। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देव। అజ్ఞానాంధతనంతము చేసి అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపు అవ్యయ మోక్షం అనుగ్రహింపు నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవ। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देव। जय मेहर बाबा जय 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 जय मेहर बाबा जय। अवतार मेहर बाबा की जय। जय बाबा अंडी। జై బాబా అండి. ప్రార్థనా గీతంతో ఈరోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా సద్గురు కార్యసరళి అనే పుస్తకంలోని విశేషాలు తెలుసుకుంటున్నాం. నిన్నటి రోజు మెహర్జీ కక్కారియా ఘని డాన్కిన్ను ఎలా బాబా దాంట్లోకి వచ్చారో మనం తెలుసుకున్నామండి. ఈ రోజు విషయంలోకి వద్దాం. ధూళి గురించి చెప్తున్నారు. అంటే బాబా ధూళి గురించి ఏం చెప్పారో ఐవిడ్యూస్ చెప్తున్నారు. ధూళి ఎదిరించలేదు, నీ ఎడల సద్గురువుకుండే ప్రేమ ద్వారా అన్ని పరీక్షలను ఎదుర్కొని నిలబడగలగడం అత్యద్భుతం అన్నారట బాబా. దీనికి సంబంధించి ఆయన ఎవరంటే సరోషి రాణి రాసిన ఒక అనుభవాన్ని ఇక్కడ ఐవిడ్యూస్ గారు సప్లిమెంటరీలో తెలియజేస్తున్నారు. అదేంటంటే సరోషి రాణి చెప్తున్నారు, బాబా నాసిక్లో ఉన్నప్పుడు వెళ్ళి ఆయనను దర్శించుకోలేకపోయాను. నా వ్యాపార పనుల హడావిడిలో బాబాని కలుసుకొనలేకపోయాను. కొన్నాళ్లకు బాబా మెహరాబాద్ వచ్చాక ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 6 గంటల వరకు తనతో గడపమని చీటీ పంపించారు నాకు. మధ్యాహ్నం 3 గంటలకు నా పని ముగించుకుని మెహరాబాద్కి వెళ్ళేవాడిని. మండలి అందరూ బాబా చుట్టూ కూర్చునేవారు. బాబా నాకేసి చూడనైనా చూసేవారు కాదు. మాట మంతీ లేదు. అలా కొన్నాళ్లు గడిచాయి. నాకు కోపము, విసుగు కలిగాయి. ఒకరోజు బాబా, నీవెందుకు అదోలా ఉన్నావు అడిగారు నన్ను. బాబా, నాకు అసౌకర్యంగా ఉంది, భరించలేకపోతున్నాను అన్నాను బాబాతో. ఏమీ, నీకంత బాధగా ఉందా అన్నారు బాబా. అవును అని సమాధానమిచ్చాను. దానికి బాబా అన్నారు, నీవే ఇలా బాధపడుతుంటే నీవు రానందుకు నాసిక్లో నేనెంత బాధపడ్డానో తెలుసా? ఆ బాధ నీకు తెలియడానికే నేనిలా చేశాను అన్నారు బాబా. ఇంకా నేను నిన్ను వదల్లేను, నీవు నన్ను వదలలేవు, మనమంతా ఒక్కటే అని ఒక చొక్కా విప్పి చూసుకో అన్నారు బాబా. అంటే ఆ సరోషు అహ్మద్ నగర్లో ఉండేవాడండి. నాసిక్లో ఉన్నప్పుడు బాబా కలవమని చెప్పారు. కానీ అతని వ్యాపార బిజీ వల్ల వెళ్ళలేకపోతాడు.
అది చెప్పడం అనేది ఒక అనుభూతి ద్వారా ఆ బాధ కూడా అతను పడితే తెలుస్తుందని ప్రభు ఎంత చక్కగా అద్భుతంగా తెలియజేశారో చూడండి. అదయిపోయింది. కొన్నాళ్ళకి బాబా మెహరాబాద్ వచ్చేస్తారు. ఇతను అహ్మద్ నగర్‌లో ఉంటాడు కదా! బాబా అన్నట్టు రోజు మధ్యాహ్నం 3-6 గంటల వరకు నా దగ్గర గడుపు అని ఒక లెటర్ పంపించారు. సరే తన వ్యాపారం ఎంత బిజీగా ఉన్నా పోన్లే మెహరాబాద్ దగ్గరే కదా అని చెప్పి 3 గంటల నుంచి 6 గంటల వరకు బాబా దగ్గర రోజు అలా కొన్నాళ్ళు గడిచింట. కానీ బాబా అసలు పట్టించుకునేవారు కాదు. ఇతనికేసి చూసేవారు కాదు. అసలు ఇతనన్న మనిషి ఉన్నాడన్న ధ్యాస కూడా ఉండనట్టుగా ఉండేవారట బాబా. మరి బాబా ఎందుకు నన్ను పిలిచారు? అసలు నన్ను గుర్తించట్లేదు. చూడటం లేదు. దుఃఖం వచ్చేస్తోంది సరోజ్‌కి. ఆఖరికి బాబాయ్ అడిగేశారు. అంటే తట్టుకోలేకపోతున్నాడు అతని బాధ తెలిసి అడిగేశారు బాబా. "నాకు చాలా చిరాకుగా ఉంటోంది బాబా. నువ్వు నా వేంపే చూడటం లేదు. నేను వచ్చినట్టు కూడా పట్టించుకోవటం లేదు. నాకు చాలా బాధగా ఉంది" అన్నట్ట. అప్పుడు బాబా చెప్పారు, "మరి నాసిక్‌లో నేను రమ్మన్నప్పుడు నువ్వు రాకపోతే నేను కూడా ఇలాగే ఎదురు చూసాను. నేను కూడా ఇలాగే బాధపడ్డాను" అని చెప్పారు బాబా. అంటే ప్రీతముడెప్పుడూ కూడా ప్రేమకు బానిస కనుక బాబా వెంటనే అన్నారు, "నువ్వు నేను ఒకటి కాదు. నువ్వు నేను మనం కాదు ఒక్కటే" అని చెప్పి, "నీ చొక్కా విప్పి చూసుకో" అన్నారట సరోజ్‌ని. నేను చొక్కా విప్పి బాబా చిత్రపటాన్ని చూసి మూర్ఛపడిపోయాను. బాబా నన్ను తన ఒడిలోకి పొదివి పట్టుకున్నారు అని చెప్పాడు సరోష్ జ్యూస్‌తో. అంటే చొక్కా విప్పగానే ఆ గుండెల మీద బాబా యొక్క ముఖం ఆ చిత్రపటం కనిపించిందండి బాబా యొక్క ముఖం. అంటే మనకి చూడండి ఆంజనేయ స్వామి ఎలాగా గుండెలు చీల్చుకుంటే శ్రీరామ దర్శనం అవుతుందో, అలాగా బాబా తన ప్రేమని అలా వ్యక్తం చేశారు. అంటే నీ హృదయంలో నేనున్నాను. మనిద్దరం ఒక్కటే అని చెప్పడం కోసం అతడు చొక్కా విప్పిన వెంటనే బాబా దర్శనమైంట. దాంతో కళ్ళు తిరిగి పడిపోవడం. బాబా వెంటనే అతన్ని ఒళ్ళోకి తీసుకొని సేద తీర్చడం జరిగింది అని చెప్పి తన అద్భుతమైన సంఘటని సరోష్ రాణి జోషికి చెప్పారు. జోస్ మనకి తెలియజేస్తున్నారు. అంటే ధూళిగా మారడం గురించి చెప్తూ సద్గురువు పెట్టే అన్ని పరీక్షలకి కూడా ఎదుర్కొని గలగడం చాలా అద్భుతం అని ఈ సందర్భంగా ఇది చెప్తున్నారు. అసత్యపు అహం నుంచి బయటపడడానికి సద్గురు రామకృష్ణ పరమహంస 2 మార్గాలను సూచించారు. ఒకటి పగిలిపోయేటంత అతిగా పెరగడం. రెండోది వలలోని చిన్ని రంధ్రాల గుండా బయటపడేటట్లుగా అతి చిన్నగా మారడం. అయితే బాబా మనల్ని అతి చిన్నగా చేసి వల నుంచి బయటపడేసి మనం చిక్కుకున్న భ్రాంతిని గుర్తించేటట్లు చేసేవారు. అప్పుడు అనంతమైన మన యథార్థ ఆహాలను గుర్తించగలం. నేను టెర్రీ వాషింగ్టన్‌లో జనస్రవంతిలో ఉన్నందున రాజకీయాల గురించి ఏమైనా చెబుతారా అని బాబాని అడిగాను. బాబా అన్నారు, "రష్యాకు ప్రపంచాన్ని నాశనం చేయగల శక్తి ఉంది. అమెరికా ప్రపంచ నాయకురాలిగా తన స్థానాన్ని స్వీకరించలేకపోతోంది" అన్నారు బాబా. ఆ తర్వాత నేను చేసే సూఫీ మత సంబంధమైన కార్యక్రమం గురించి చర్చించారు. మా నివాసాన్ని ఊరి బయట మార్చాలని నా భర్త చూస్తున్నారని, అక్కడికి సూఫీ విద్యార్థులెవరూ రాలేరని నేను అన్నప్పుడు బాబా కొంచెం తీవ్రంగానే ఇలా అన్నారు, "నీ భర్తను ఎప్పుడూ విమర్శించకు. ఆయన చెప్పినట్లు చేస్తూ ఉండు. నేను తాళం చెవి తిప్పుతాను" అన్నారు మెహర్ బాబా. అంటే బాబా దగ్గరుండి ఈ ట్రైనింగ్ అవుతుంది కదా! ఆ సందర్భంగా బాబాని రాజకీయాల గురించి, ఈ ప్రపంచం గురించి అడుగుతోంది. అదయిపోయాక చెప్తోందమాట. "మీరు సూఫీ దాంట్లో గురువుగా ఉండమన్నారు కదా! కానీ మా వారేమో ఊరవతల ఎక్కడో ఇల్లు చూస్తున్నారు. మరి అక్కడికి గనక షిఫ్ట్ అయితే స్టూడెంట్స్ ఎవరు రారు కదా!" అంటే బాబా వెంటనే కలజేసుకున్నారు. ఆయన్ని విమర్శించకు. కానీ నేను తాళం చెవి తిప్పుతాను. అంటే ఇక్కడ సప్లిమెంటరీలో తాళం చెవి తిప్పడం అంటే కూడా సప్లిమెంటరీలో చెప్తున్నారండి. తాళం తిప్పడం అంటే ఏమిటి? అవి వారి జీవితంలో ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి అని అడిగినప్పుడు బాబా సమాధానం ఇలా ఉంది. సద్గురువులు సాధారణ రీతిలోనే ఆధ్యాత్మిక ఫలితాలను సాధించే పనులు చేస్తూ ఉంటారు. అయితే అసాధారణ పరిస్థితులలో తమ శక్తులను వినియోగిస్తూ ఉంటారు. ఉదాహరణకు నాకు ఒక వ్యక్తితో ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించాలని ఉందనుకోండి. బాబా చెప్తున్నారు. అతని తల్లిదండ్రులు ప్రతిబంధకాలు కలిగించి అతడు నా వద్దకు రానివ్వటం లేదనుకోండి. అప్పుడు నేను ఆ వ్యక్తికి కుష్ఠరోగ లక్షణాలు కనిపించేటట్టు చేస్తే అతనిని బాగుపరచడం కోసం వారే అతనిని తీసుకువచ్చి నాకు అప్పగిస్తారు.
తాళం తిప్పడం అంటే ఇదే అంటున్నారు బాబా. అంటే సాధారణంగానే సద్గురు ఎప్పుడూ కూడా సాధారణ పద్ధతిలోనే వెళ్తాడు. కానీ అసాధారణ పరిస్థితుల్లో మాత్రం ఇది చెయ్యాలంటే మాత్రం కొంచెం ఆ తాళం తిప్పవలసి ఉంటుంది అంటున్నారు. అది ఎలాగంటే వాడికేదైనా సఫరింగ్ వచ్చిందనుకోండి, అప్పుడేం చేస్తారు తల్లిదండ్రులు? పరిగెట్టుకొనొచ్చి బాబాకే అప్పచెప్తారు కదా! అలా నేను తాళం తిప్పవలసి ఉంటుందని చెప్పారట. నౌషర్వాన్ అంజార్ అడిగారట ఈ ప్రశ్న. తాళం తిప్పడం అంటే ఏంటి? అవి వారి జీవితంలో ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి? అలా తాళం తిప్పడం అనమాట. అంటే ఇప్పుడు ఈయన జ్యూస్‌తో కూడా అదే అన్నారు కదా! నా భర్త ఇలా దూరంగా తీసుకెళ్ళిపోతానంటున్నాడు అంటే నేనున్నాను కదా! నేను సాయం చేస్తాను అని చెప్తున్నారు బాబా. నేను తాళం చెవి తిప్పుతాను అని చెప్పారు బాబా జ్యూస్‌తో. బాబాని చూడ్డానికి ప్రపంచమంతా దాటుకుంటూ వస్తే, నాకంటే నా భర్తయే తగినవాడని బాబా సూచించడం నన్ను దిగ్భ్రాంతురాలిని చేసింది. ఆ తర్వాత తాళం తిప్పుతానని బాబా అనడానికి అర్థమేంటి అని గనినడిగితే, పరిస్థితులను నాకు అనుకూలంగా మార్చడం అని చెప్పారు. అంటే మనం ఆయన ఆర్డర్ ప్రకారం, ఆయన ఇచ్చ ప్రకారం ఆ విధేయతను పాటిస్తూ మనం వెళితే, ఆ పని బాధ్యత నాదవుతుంది. నా భుజాల మీద మోస్తాను. నా సహకారం ఉంటుంది. నువ్వు అయిష్టంగానైనా సరే విధేయత చూపిస్తే కనుక, నా పూర్తి సహకారం నీకందుతుంది. ఆ పని బాధ్యత నాదవుతుందని బాబా సందేశం ఇచ్చారు. అది మనకు తెలుసు. అందుకని గనినడిగింది. "ఏంటి తాళం చెవి తిప్పుతానంటారేంటి? నా భర్త ఎప్పుడు నెగెటివ్‌గా ఉంటాడు. నేనెంతో కష్టపడి బాబా దగ్గరికొస్తే, నా భర్తే కరెక్ట్ అని చెప్తున్నారేంటి బాబా" అంటే, "ఈ తాళం తిప్పడం ఏంటి" అని అడిగితే ఘని అంటున్నట్ట. అంటే పరిస్థితులన్నీ కూడా ఆయనకి అనుకూలంగా మార్చుకోవడం. అంటే బాబాకి అనుకూలంగా మార్చుకుంటారు అని గని చెప్పాట. ఒకరోజు మమ్మల్ని మెహ్రాజాద్ నుండి 15 మైళ్ళ దూరంలో ఉన్న మెహ్రాబాద్‌కి కారులో తీసుకెళ్లారు. బాబా కార్యదర్శి ఆదికేరాని గారు. దారిలో ఒక చోటను చూపించి, అక్కడ పూర్వం ఒక సత్పురుషుడు ఉండేవాడని, అతడు భూమిపై ఎల్లప్పుడూ ఉండే ఆధ్యాత్మిక పీఠానికి చెందిన ప్రతినిధి అని తెలియజేశాడు. మళ్ళీ ఇక్కడ సప్లిమెంటరీలో మనీ ఫ్యామిలీ లెటర్స్‌లో ఈ ఆధ్యాత్మికత గురించి, ఆ వ్యక్తి గురించి రాసింది కూడా మనం చదువుకుందామండి. ఏమని చెప్తోందంటే మేము మెహరాజాద్ దగ్గర 15 మైళ్ళ కిలోమీటర్ల దూరంలో కారులో వెళ్ళాం. ఆదికేరాని గారు తీసుకెళ్లారు. ఒక చోట చూపించి చెప్పారట. ఒక సత్పురుషుడు ఉండేవాడు. అతడు భూమిపై ఎల్లప్పుడూ ఉండే ఆధ్యాత్మిక పీఠానికి చెందిన ప్రతినిధి అని తెలియజేశారట. బాబా మెహ్రాబాద్‌లో ప్రప్రథమంగా కాలినప్పుడు భవిష్యత్తులో ఆ ప్రదేశం ఆధ్యాత్మికంగా విశ్వవ్యాప్తిగాంచుతుందని, బాబా అక్కడికి రాకకు పూర్వం హజరత్ షా అనే సాధు పురుషుడు అహ్మద్‌నగర్‌లో ఉండేవాట. అతనన్నమాట ఆ ప్రతినిధి. అతని మరణానంతరం శిష్యులు తనను అరంగాం, ప్రస్తుత దిగువ మెహ్రాబాదులో దుని ఉన్న చోటికి దగ్గరలో సమాధి చేయమని చెప్పాడు. అది నిర్జీన ప్రాంతమని, అక్కడికి ఎవరూ రాలేరని శిష్యులు చెప్పినప్పుడు, ఆ సాధువు ఈ ప్రాంతం భవిష్యత్తులో గొప్ప ప్రదేశంగా విరాజిల్లుతుందని, వేలాది మంది ఇక్కడకు వస్తారని, ఇది గొప్ప యాత్రాస్థలమవుతుందని చెప్పారు అని మనీ ఫ్యామిలీ లెటర్స్‌లో చెప్పింట. అది ఇక్కడ చెప్తున్నారు మాకప్పుడే ఆర్‌కే రాణి గారు చూపించారు. ఒక ఆధ్యాత్మిక పీఠానికి సంబంధించిన ప్రతినిధి ఈ భూమి మీద ఉన్నాడు అని. ఒక సత్పురుషుడు ఉండేవాడని. ఆయనే మనం చూస్తాం గదా! దురి దగ్గర ఒక అతని సమాధి. అతని పేరు హజరత్ షా. అలాగే ఇంకోటి కూడా ఏంటంటే ఎఫ్ఎస్ దాదాచాంజీ కూడా ఈ సందర్భంగా ఒకటి తెలియజేశారట జ్యూస్‌కి. ఏంటంటే అహ్మద్ నగర్‌లో హజరత్ మౌలానా షంషుద్దీన్ చిట్టి అనే ముస్లిం సాధువు ఉండేవాడు. అతడు ప్రజలకు దూరంగా ఉండేవాడు. అతని గురించి ఎక్కువ మందికి తెలీదు. ఒక రోజున తన శిష్యులతో ఆరంగాన్ రోడ్డు మీద వెడుతూ, ప్రస్తుతం మెహరాబాద్ ఉన్న ప్రదేశంలో రోడ్డు పక్కగా ఆగి, కర్రతో నేల మీద చతురస్రం గీసి, తన మరణానంతరం అక్కడ సమాధి చేయమని చెప్పాడు. ఇంత దూరం అరణ్యంలో వారి సమాధి ఉంటే, భక్తులు రావడానికి వీలు పడదని వారు భావించారు. దానికాయన ఇలా సమాధానమిచ్చాడు. ఒక మహాపురుషుడు ఇక్కడ నివాసం ఏర్పరచుకుంటాడు. అప్పుడు మీరు తెలుసుకుంటారు అన్నాడు. ఇది 1922లో జరిగింది. మెహర్ బాబా 1924లో అక్కడ మెహ్రాబాద్‌ని నిర్మించారు అని దాదాచాందీ చెప్పాట. ఆ విషయమే ఇక్కడ ఈ ఈ సందర్భంగా ఆదికేయుని ద్వారా తెలుసుకున్న విషయాన్ని నెక్స్ట్ ఈ ఫ్యామిలీ లెటర్స్ ద్వారా తెలుసుకున్న విషయాన్ని కూడా మనకి తెలియజేసింది.
అతడు భూమిపై ఎల్లప్పుడూ ఉండే ఆధ్యాత్మిక పీఠానికి చెందిన ప్రతినిధి అని కూడా ఆదిక్యరాణి గారు తెలియజేశారు అంటూ అతని గురించిన ఒక కథ తెలియవచ్చింది అంటున్నారు జ్యూస్. అతను ఎలాగో ఒకలాగా బ్రిటిష్ రాణి విక్టోరియా గారి వంటశాలలో వంటవానిగా ఉండేవారు. ఎవరు? ఆ సత్పురుషుడు. అతని ఇతని వంటకాలను ఎంతో ఆసక్తిగా తన విదేశీ అతిథులకు తినిపించి తన గొప్పతనం చాటుకునేది ఆమె. ఈ సత్పురుషుడు రాణిగారి వంటశాలలో ఉంటూ ఎటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం నెరవేర్చాడో దేవునికే ఎరుక. ఇక్కడ 20 ఏళ్లు పనిచేశాక భారతదేశం వెళ్ళిపోతాను అన్నాడు. ఆమె ఎంత ప్రాధేయపడినా వినలేదు. ఎందుకంటే రాణిగారి కొలువు వేయడానికి ఎవరిష్టపడతారు? చివరికి ఆమె అతనిని సంచి నిండా బంగారు నాణాలిచ్చి పంపించారు. ప్రయాణానికి సరిపడా ఉంచుకుని మిగతావి నదిలోకి విసిరేశాడు. ఎలా వెళ్ళాడో అలాగే బీదవాడుగా భారతదేశం తిరిగి వచ్చాడు. అంటే ఆ హజరత్ షా అని చెప్పారు కదా! ఆయన గురించి చెప్తున్నారు. ఆదికర్యని ద్వారా తెలుసుకున్నది చెప్తుంది. ఆయన కథ చెప్తాను. ఆయన బ్రిటిష్ రాణి విక్టోరియా దగ్గర పనిచేసేవాట వంటవాడిగా. అంటే ఆ దివ్య ప్రణాళిక ప్రకారం సద్గురువులు అలా చేస్తూ ఉంటారండి. మనం అది చూసి మనం నిర్ణయించకూడదు. ఆయన గొప్పతనం ఏం చేశాడో ఆ వంటశాలలో మనకు తెలీదు. అదే చెప్తోంది జ్యూసు. కానీ ఆవిడ చాలా అద్భుతంగా చేసేవాట వంటలు. అంతా మెచ్చుకునేవాడు. అంతా బావుంది. కానీ సడెన్‌గా ఒకరోజు భారతదేశం వెళ్ళిపోతాను అన్నట్ట. నిజంగా రాణిగారి కొలువులో చక్కగా అన్ని సౌకర్యాలతో ఉండే ఆ పోస్ట్ నుంచి అతను వెళ్ళిపోతాడంటే రాణి కూడా ఆశ్చర్యపోయింది. కానీ అతని నిర్ణయం దృఢంగా ఉండడం వల్ల కొన్ని నాణేలిచ్చి పంపించింది. కానీ అతనేం చేశాడు? అతనికి అవసరం లేదు కదా! అందుకని ఏం చేశాడు? ఆ ప్రయాణానికి సరిపడా డబ్బులు ఉంచుకుని మిగిలినవన్నీ కూడా సముద్రంలో విసిరేశాడు. అంటే ఎలా వచ్చాడో అలాగే భారతదేశానికి బీదవాడిగా తిరిగి వచ్చాడు అని చెప్తున్నారు. మెహ్రాబాద్‌లో బాబా ఆశ్రమం, బాబావారి భావి సమాధి, ఏకాంత ప్రదేశం, మస్తుల ఆశ్రమం మరెన్నో వింతలను నాజా మాకు చూపించింది. నాజా 14 ఏళ్ల బాలికగా బాబా ఆశ్రమంలో చేరింది. ఆమె ఆశ్రమవాసులకు వంట చేసి పెట్టేది. ఒకసారి ఇద్దరు అనాథ బాలురకు భోజనం పెట్టమని బాబా చెప్పారు. మరుసటి రోజు మరో నలుగురు అనాథ బాలురు వచ్చి చేరారు. అలా వారం రోజులయ్యేటప్పటికి అందరూ 500కు పెరిగారు. వారందరికీ నాజా వంట చేసి పెట్టేది. బాబా పొడవాటి బంగారు రంగు కేశాలు ఉన్న పెట్టె ఒకటి మాకు చూపించింది. అక్కడే ఉన్న మరో అమ్మాయి దేశాయి ఆసక్తికరమైన ఒక వింత గాథను తెలిపింది. అంటే ఆవిడప్పుడే మరి మెహరాబాద్ వచ్చింది కదా! ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఆవిడకి పరిచయం అవ్వడం, వాళ్ళకి తెలిసిన విషయాలు చెబుతూ ఉండం. అలాగే నాజా కూడా చూపించిండ బాబా ఏకాంతవాసం ఎక్కడ చేశారు? బాబా సమాధి. బాబీ సమాధి ముందే నిర్మించుకున్నారు కదా! ఆ సమాధి ఎక్కడ కడతారు? ఆశ్రమం ఎక్కడ ఉంది? ఇవన్నీ చూపించింట. నాజా ఎలాంటి అద్భుత ధన్యజీవి అంటే బాబా దగ్గరికొచ్చినప్పుడు ఆవిడ చిన్న వయసే. కానీ ఇద్దరితో మొదలైన అనాథ బాలులకి భోజనాలు వడ్డించడం చేయడం 500కి పెరిగిపోయింట. అయినా కూడా అలా చేస్తూనే ఉండేది నాజా అని చెప్తున్నారు. అక్కడే ఉన్న దేశాయి ఆవిడ గురించి కూడా చెప్తున్నారు. మరో అమ్మాయి దేశాయి. ఆసక్తికరమైన తన వింత గాథను తెలిపింది ఆమె. ఆమె పేరు మణి. బాబావారి సోదరి పేరు కూడా మణి. అందుచేత ఆమెను సులభంగా గుర్తించడం కోసం ఆమె పేరును బాబా మార్చారు. అంటే ఆమె పేరు కూడా మణియే. కానీ ఇద్దరు కన్‌ఫ్యూజ్ అవుతారని దేశాయి కింద మార్చారట బాబా. ఆమె నవసారి అనే ఊరు నుంచి వచ్చింది. అందుకని మణి అనే పేరుకు నవసారిలోని సారి జోడించి మన్సారి అని పేరు పెట్టారు. ఆ తర్వాత ఎరిచ్చి గారి సోదరి మణి నాగపూర్ నుండి వచ్చి చేరింది. ఆమెకు మణిపూర్ అని నామకరణం చేశారు. అలాగే నడ్జా టాల్స్టాయ్ పేరును నాజా పేరుతో కలిసిపోకుండా ఉండడానికి నడినా అని మార్చారు. మన్సారి చిన్నతనం నుండి చర్మ వ్యాధితో బాధపడుతూ ఉండేది. ఎన్ని వైద్యాలు చేయించినా నయం కాలేదు. 19 ఏళ్లప్పుడు బాబాను దర్శించుకుంది. ఆమె జబ్బు నయం చేస్తానని బాబా చెప్పారు. ఆమె తిరిగి ఇంటికి వెళ్ళిన కొద్ది రోజుల్లోనే అందరికీ ఆశ్చర్యం గొలిపే విధంగా ఆమె చర్మ వ్యాధి పూర్తిగా నయమైంది. అప్పటి నుండి ఆమెకు బాబాపై విశ్వాసం కుదిరింది. అయితే బాబాకు ఒక వింత చర్మ వ్యాధి వచ్చిందని ఆమె విన్నది. తన వ్యాధిని బాబా స్వీకరించారని ఆమె గ్రహించి బాధపడి తన వ్యాధి తిరిగి తనకే ఇమ్మని బాబాను వేడుకుంది. తర్వాత ఈ జబ్బు నిన్ను నన్ను కూడా బాధించదులే అని బాబా చెప్పి పంపించేశారు. అయితే ఆమె తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కవి పండితుడైన ఆమె పినతండ్రి చేత
భగవంతుని 101 నామాలతో పుస్తకం రాయించమని బాబా చెప్పారు. ఆ పుస్తకం వ్రాతప్రతిని తర్వాత బాబా ఎదుట మండలి హాలులో చదివి వినిపించారు. అప్పుడు బాబా ముఖంలోంచి వచ్చిన దివ్య కాంతి ఆనందంతో నిండిపోయింది. అది అందరూ చూశారు. ఆయన బాబాను, బాబా, మళ్ళీ ఈ నీ దర్శనం ఎప్పుడు కలిగిస్తావు అని అడిగితే, నీ మరణానికి ముందు అని చెప్పారు. 7 సంవత్సరాల తర్వాత బాబా అతన్ని చూడ్డానికి వెళ్లారు. ఆ తర్వాత 4 రోజులకి అతను మరణించాడు. అంటే వ్యక్తి ఎప్పుడు సంతృప్తి చెందుతాడు అంటే, రబియా చెప్పినట్లు ఈ ఆమెను అడిగితే ఆవిడ అంటుంటా, సమృద్ధిని, సంతాపాన్ని సమాన సంతోషంతో స్వీకరించినప్పుడు అని చెప్పింట. అంటే సుఖాన్ని, దుఃఖాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని అంటే ఏదైనా సరే 2 ఒకటి పాజిటివ్, ఒక నెగెటివ్ ఉన్నాయనుకోండి. ఆ రెండిటిని కూడా సమానంగా తీసుకున్నప్పుడే పూర్తి సంతోషాన్ని పొందుతాడు అని చెప్పింట రబియా. అది ఇక్కడ చెప్తున్నారు. అలాగే ఈ మన్సారి యొక్క ఆయన ఉన్నారు కదా! ఆయన 4 రోజుల్లో మరణించారు అని తెలియజేశారిక్కడ. బాబా సోదరి మణిజా కూడా చర్మ వ్యాధితో బాధపడేవారు. ఆమె ముఖం మీద అంగుళం మేర తెల్లని చారలుండేవి. చెల్లెల్ని ఆశ్రమానికి ఆశ్రమానికి పంపమన్నప్పుడల్లా బాబా తల్లి ఇంట్లో తనకు మరెవ్వరూ సహాయం లేరని తిరస్కరించేవారు. అయితే ఆమె చదువు పూర్తయిన తర్వాత అకస్మాత్తుగా మొహం మీద తెల్లచార కనిపించింది. బాబా దగ్ బాబా దగ్గర రక్షణ శక్తి ఉందని ఆమె తల్లి గ్రహించింది. ఆమె అయిష్టంగానే మణిజాను బాబా ఆశ్రమంలో ఉండడానికి పంపించారు. బాబా ఆమె చర్మవ్యాధిని తొలగించలేదు, కానీ అది పెరగకుండా నివారించారు. మణిజ తెల్లచారును గురించి అస్సలు పట్టించుకోలేదు. బాబా తలుచుకుంటే ఎప్పుడైనా దానిని నయం చేస్తారని ఆమెకు తెలుసు. తర్వాత కాలంలో ఆమె ఏదైనా కార్యక్రమం లేదా సహవాస కార్యక్రమాల్లో పాల్గొనవలసి వచ్చినప్పుడు కాస్మోటిక్స్ వాడడానికి బాబా అనుమతించారు. అంటే ఆ చార కనిపించకుండా ఉండడం కోసం ఏదైనా రాసుకునేది మాట. దానికి అనుమతించేవారట. వ్యక్తులను దగ్గరకు చేసుకోవడానికి బాబా అనేక మార్గాలు ఎంచుకునేవారని కిట్టిడేవి చెప్పింది. ఒకప్పుడు వినోదంతోనూ, మరొకప్పుడు దయతోనూ ఆకర్షించేవారు బాబా అని కిట్టిడేవి చెప్పింట. అంటే అక్కడున్న స్త్రీ మండలందరి గురించి మనకి తెలియజేస్తోందండి. నాజా, దేశాయ్, ఈ మణిజ, మణి వీళ్ళందరూ కూడా అంటే మణిజ మరి చెల్లెలే కదా! ఆ తెల్ల చాయ తగ్గించేయమని ఆవిడ అడగలేదు. ఆవిడకి తెలుసు. ఎందుకంటే ఆయన ఆయన ఎప్పుడైనా తగ్గించగలరు. దాని గురించి అడగక్కర్లేదని ఆవిడకి తెలుసు. కానీ ఏదైనా సహవాసులు బయటికొచ్చినప్పుడు మాత్రం ఏదైనా చిన్న ఆయింట్‌మెంట్‌ల ఏదైనా రాసుకోవడానికి మాత్రం పర్మిషన్ ఇచ్చేవారు. అలా ఒక్కొక్క స్త్రీ మండలి గురించి చెప్తోంది జ్యూసు. మెహ్రాబాద్ భవనంలో ఒక పెద్ద పెట్టెలో బాబా అనేక మార్లు ధరించిన మాసికలు వేసిన పాతకోటు, ధరించిన చెప్పులు, మస్తులు కృష్ణుని నాటకాన్ని ప్రదర్శించినప్పుడు బాబాకి పెట్టిన బంగారు రంగు కాగితపు కిరీటం అన్నీ మేం చూసాము అని చెప్తోంది జ్యూసు. సరిగ్గా భోజనం టైంకి మెహరాజా తిరిగొచ్చాం. హాలులో గుండ్రని బల్ల దగ్గర కూర్చున్నప్పుడు బాబా చార్మియా అని ఒక పాట పాడమన్నారు. 'సమ్మర్ టైమ్' అనే పాట పాడింది చార్మియా. చార్మియా అంటే తెలుసు కదా! జూసీ గారి వాళ్ళ అమ్మాయి. ఆమె ఇంతకు ముందెన్నడూ అంత బాగా పాడలేదు చెప్తున్నారు జోసు. చాలా అద్భుతంగా పాడింట. ఆ మరుసటి రోజు ఉదయం మా తిరుగు ప్రయాణం. బాబా ఏమంటారోనని భయంతో నా గదిలోకి వెళ్ళినప్పుడు చాలా ఏడ్చాను. చార్మియాను భోజనానికి వెళ్ళింది. ఇంతలో గుమ్మంలో బాబా అడుగుల సవ్వడి వినిపించింది. బాబా నా చెయ్యి పట్టుకుని తోటలోకి తీసుకెళ్లారు. తర్వాత నన్ను భోజనం చేయమన్నారు. భోజనం తర్వాత నన్ను, చార్మియాని కలిసి పాడమన్నారు. అప్పుడప్పుడు కారు ప్రయాణంలో తప్ప మేమిద్దరం కలిసెప్పుడూ పాడలేదు. 'జింగిల్ జింగిల్' అనే పశువుల కాపర్లు పాడే పాటను పాడాం. లయబద్ధంగా బాబా తన కాళ్ళ మీద తాళం వేశారు. ఆ తర్వాత గడియారం కేసి చూపించి, "ఇప్పటికే 2 గంటలు ఎక్కువ కూర్చున్నాను. రేపు మీరు బయలుదేరేటప్పుడు మిమ్మల్ని కలవను. అంచేత ఇప్పుడే నన్ను ముద్దాడి గుడ్ బై చెప్పండి" అన్నారు బాబా. మరుసటి ఉదయం 3 గంటలకే బాబా మస్తులతో కార్యక్రమం కోసం ఏకాంతవాసం కొండ మీదకి వెళ్ళిపోయారు. మేము కారులో పూనా వెళ్ళి అక్కడి నుండి డెక్కన్ క్వీన్ రైల్లో బొంబాయికి వెళ్ళడానికి సిద్ధమయ్యాం చెప్తున్నారు జూసు. అంటే బాబా దగ్గర నుంచి వాళ్ళ ఊరికి వెళ్ళిపోవడానికి వాళ్ళు సంసిద్ధులయ్యారు. మరి మిగిలిన విశేషాలు రేపు తెలుసుకుందామండి. హారతి జ్యోతి గారు. జై బాబా. జై బాబామ్మ. జై బాబా. ఆది సచేతన
शांति निकेतन नमो ब्रह्म आओ मेहरु प्रभु आरती अपनाओ मेहरु प्रभु आरती अपनाओ प्रेम दीप में ये जलाऊं निविड़ अंधेरा मिटता पाऊं अपना सब कुछ तुम्हें चढ़ाऊं तुम मुझको सरसाओ मेहरु प्रभु आरती अपनाओ मेहरु प्रभु आरती अपनाओ जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी हे करुणा कर लीलाधारी हे करुणा कर लीलाधारी तुम करुणा बरसाओ मेहरु प्रभु आरती अपनाओ मेहरु प्रभु आरती अपनाओ बने आरती जीवन मेरा बने आरती जीवन मेरा आदि अंत का लय हो घेरा आदि अंत का लय हो घेरा खुले नयन और दिखे सवेरा खुले नयन और दिखे सवेरा तुम मुझ में छा जाओ मेहरु प्रभु आरती अपनाओ मेहरु प्रभु आरती अपनाओ आदि सचेतन शांति निकेतन आदि सचेतन शांति निकेतन नमो ब्रह्म आओ मेहरु प्रभु आरती अपनाओ मेहरु प्रभु आरती अपनाओ मेहरु प्रभु आरती अपनाओ अवतार मेहर बाबा की जय प्रियतम मेहर प्रभु की जय परब्रह्म परमात्मा मेहर बाबा की जय జై బాబా అమ్మ రజని అందరికీ జై బాబా అండి జై బాబా అండి అందరికీ జై బాబా జై బాబా అండి అందరికీ జై బాబా జై జై బాబా బాబా. అందరికీ జై బాబా జై బాబా అండి అందరికీ జై మెహర్ బాబా రేపు క్లాస్ పెట్టుకుందామా వినాయక